మన ఇంట్లో మన కిచెన్లో వాడే ప్లాస్టిక్ థింగ్స్ వల్ల చాలా నష్టాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇన్ జనరల్గా అందరి దగ్గర జరిగే మిస్టేక్ ఎక్కడ అవుతుంది అంటే కిచెన్లో మనం చాపింగ్ బోర్డు చాలామంది ప్లాస్టిక్ యూస్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మనం వెజిటేబుల్స్ అయినా ఏదైనా కట్ చేసినప్పుడు చిన్న ప్లాస్టిక్ పీసెస్ ఆ ఫుడ్లో ఉండిపోతాయి. మనం ఇలా తీసి కుక్ చేసేస్తాం కదా, అది మన బాడీలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల క్యాన్సర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీ ఇంట్లో గనక ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు ఉంటే తీసి డస్ట్బిన్లో పడేసేయండి. అయ్యో మొన్నే తెచ్చుకున్నాను పడేయాలంటే ఏం పర్వాలేదండి. అది అంత మన హెల్త్ కన్నా ఎక్కువ డబ్బులు అయితే కాదు, తీసి పడేయండి. అయితే ఏం తెచ్చుకోవాలి స్వప్న అంటే వుడ్ మంచిది. వుడ్ చాపింగ్ బోర్డ్ పైన చాలా బాగా కట్టింగ్ వస్తుంది అండ్ వుడ్ పీసెస్ లైట్గా లోపలికి వెళ్ళినా కూడా ఏం కాదు. అయితే స్టీల్ చాపింగ్ బోర్డ్ తెచ్చుకోవాలంటే అస్సలు తెచ్చుకోకండి. కొంతమంది తెచ్చుకుంటున్నారు, స్టీల్ చాపింగ్ బోర్డ్ వాడాము అంటే నైఫ్ పోయినట్టే. అందుకే ఎప్పుడైనా సరే మీరు వుడ్ చాపింగ్ బోర్డ్కి వెళ్ళండి. సరే, మరి ఈరోజు మంచి వంటకాలతో షో రెడీగా ఉంది. షోలోకి దూకేద్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం నేను మిస్ స్వప్న. సో ఇప్పుడు మనం బాత్ కేక్ చేస్తున్నాం. జ్యోతి అనే అమ్మాయి మనకి మెయిల్ రాశారు. హాయ్ స్వప్నక్క, ఎలా ఉన్నారు? హాయ్ జ్యోతి, నేను బాగున్నాను రా, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినాను. అక్క, నాకు ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పండి, ఎందుకంటే నేను ప్రెగ్నెంట్. కంగ్రాచులేషన్స్ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. అలా ప్రెగ్నెంట్ ఉండి గుర్తుపెట్టుకొని మరీ నాకు మెయిల్ రాసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ చాలా జాగ్రత్తగా ఉండి మంచి హెల్త్ కేర్ తీసుకో. ఏమైనా టిప్స్ కావాలి అన్నా లేదా ఏమైనా తినాలి అనిపించింది అనుకో, ఏదైనా చేయాలి అనుకుంటే మాకు మెయిల్ రాసాయి. స్వప్నక్క, నాకెందుకో ఎక్కువగా బాత్ కేక్ తినాలనిపిస్తుంది. మీరైతే ఈజీగా ప్రాసెస్ చెప్తారని మెయిల్ రాస్తున్నాను. మీకు తెలుసు కదా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు. సో బాత్ కేక్ నేను చేసి చూపిస్తాను. ఈజీ ప్రాసెస్, అంటే వీలైతే నువ్వు చేసుకో జ్యోతి, లేకపోతే ఎవరైనా ఉంటే సిస్టర్స్ అట్లా లేదా మీ హస్బెండ్ కూడా చేసేలాగా ఈజీగా ప్రాసెస్ చెప్తాను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? బాత్ కేక్ గోవాలో చాలా ఫేమస్ అనమాట. చాలా బాగా దొరుకుతుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుంది అనమాట. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంగ్రీడియంట్స్ పెట్టాను, ఒకసారి చెప్తాను ఎంతెంత ఉన్నాయో. ఎప్పుడైనా ఏదైనా బేక్ చేయాలి అంటే ముందుగా మనకి కొలతలు కరెక్ట్గా తెలియాలి. 250 గ్రామ్స్ షుగర్ ఉంది, 3 గుడ్లు, 150 గ్రామ్స్ కొబ్బరి తురుము. ఈ కొబ్బరి తురుముకి వెనకాల ఉండే ఆ బ్లాక్ ఉంటుంది కదా కొబ్బరికి, అది తీసేస్తే ఇలా మంచి ప్యూర్ వైట్లో వస్తుంది అనమాట. అలాగే బొంబాయి రవ్వ 150 గ్రాములు సుజీ రవ్వ తీసుకుంది, 60 గ్రామ్స్ మెల్టెడ్ బటర్, ఒక 5 గ్రామ్స్ బేకింగ్ పౌడర్, ఒక 5 ఇలాచీలని పొడి చేసుకున్నాను, చిన్న టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. ఇవి మనకి ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు రెగ్యులర్గా మన దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం బాత్ కేక్ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఇందులో బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. లేదు అంటే మీరు ఒక 3-4 గంటలు బొంబాయి రవ్వని మొత్తం నానబెట్టేసుకోవాలి. అలా కూడా చేస్తారు. లేదా అప్పటికప్పుడు తినాలి అనిపించినప్పుడు, ఏదైనా క్రేవింగ్స్, ఇప్పుడు మన జ్యోతి ఉన్నారు కదా మెయిల్ రాశారు మనకి, సడన్గా తినాలి అనే క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అన్నమాట. 2-3 అవర్స్ నానబెట్టుకునేంత ఓపిక సమ్టైమ్స్ మనకు ఉండదు కాబట్టి, సో ఇలా చక్కగా గీ రోస్ట్ చేసుకోండి. నేను చెప్పాను కదా 250 గ్రాములు, 100 గ్రాములు, 150 గ్రాములని కొలితే చెప్తే ఇంట్లో ఉండే వాళ్ళకి ఎలా తెలుస్తుంది స్వప్న? కప్పుల్లాగా చెప్తే మాకు ఈజీ ఉంటుంది. మేము కేక్స్ చేసుకోవడానికైనా, బిస్కెట్స్ చేసుకోవడానికైనా, బేకరీ ఐటమ్స్ చేసుకోవడానికి అంటున్నారు. కానీ ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటి అంటే, బేకరీ ఐటమ్స్ చేసుకోవాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా వేయింగ్ మిషన్ ఉండాలి. ఇప్పుడు నేను ఒక కప్ అని చెప్తానండి, నా దగ్గర ఈ కప్ ఉంది. మీ దగ్గర ఉండే కప్స్ వేరేలాగా ఉండొచ్చు, అంటే కొంచెం పెద్ద ఉండొచ్చు, చిన్న ఉండొచ్చు. అందరి దగ్గర ఒకటే కప్స్ ఉండవు కదా. సో అందుకే బేకరీ ఐటమ్స్ ఎప్పుడైనా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వేయింగ్ మిషన్ ఉంటే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కేక్ చేయాలి అన్నా, బిస్కెట్స్ చేయాలి అన్నా మనకి మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉంటే కళ్ళు మూసుకొని బేకరీ ఐటమ్స్ చేసేయచ్చు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ వేయింగ్ మిషన్ అంత పెద్ద కాస్ట్ ఏం కాదండి. 150 నుండి 300 లోపల పెట్టేస్తే కనుక హ్యాపీగా మీకు మంచి వేయింగ్ మిషన్ వస్తుంది. కిచెన్లో పెట్టుకుంటే అది చాలా మంచిది. ఇన్ కేస్ మనం ఏమైనా డైట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా అసలు మనం ఎంత తింటున్నాము, ఏం తింటున్నాము అది కొలుసుకోవడానికి కూడా బాగుంటుంది. అండ్ చిన్న థింగ్స్కి వేయింగ్ మిషన్ యూజ్ అవుతుంది కాబట్టి తెచ్చి పెట్టుకుంటే మేము చాలా థింగ్స్ చెప్తాం. ఇప్పుడు బేకరీ ఐటమ్స్లో మీకు ఏవి కావాలన్నా మాకు మెయిల్ రాయొచ్చు. మా దగ్గర ఎక్స్పీరియన్స్ షెఫ్స్ ఉన్నారు కాబట్టి మీకు కావాల్సినవన్నీ మంచి గుడ్ కాంబినేషన్లో మీకోసం అందించడానికి రెడీగా ఉంది. అండ్ మెయిల్ ఐడిని నోట్ చేసుకొని మెయిల్స్ పంపిస్తూ ఉండండి.
చేతిలోనే ఫోన్ ఉంటుంది కాబట్టి ఈజీగా మీకు కావాల్సిన రెసిపీస్ అన్నీ మేము చెప్తూ ఉంటాము. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళినా లేదా ఏదైనా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త కొత్త ఏవైనా రెసిపీస్ ట్రై చేసినా లేకపోతే మంచి ఫుడ్ మీకు నచ్చింది తింటూ ఉన్నప్పుడు టేస్ట్ నచ్చగానే ఒక క్లిక్ తీసేసుకొని వెంటనే మాకు మెయిల్ చేసి స్వప్నక్క నాకు ఇలా కావాలి, నాకు ఇది నచ్చింది, ఇలా మన దాంట్లో చేయలేదు అని చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి. ఆ ఫోటో పంపిస్తే ఏమవుతుందంటే మీరు అడిగిన ఆ వంటకాన్ని అంటే దగ్గరగా అంటే మీకు నచ్చినట్టుగా చేసి చూపించడానికి మాకు బాగుంటుందన్నమాట. సో మాటల్లో చక్కగా నేను రవ్వని వేయించేసాను. ఎప్పుడైనా సరే సుజీ రవ్వ వేయించేటప్పుడు మనం నెయ్యి వేసినప్పుడు ముద్దలు ముద్దలుగా ఉంది కదా, వేగిన తర్వాత ఇలా మంచిగా లూజ్గా అయిపోతుంది అనమాట. ఇది కొంచెం చల్లగా అవ్వాలి, కాసేపు పక్కన పెట్టేద్దాం. తర్వాత మనం మిక్సీ చేసుకుందాం. ఈలోపు బ్యాటర్ని మిక్స్ చేద్దాం. ఇలాంటి బౌల్స్ ఉంటే కనుక మనకి మిక్స్ చేసుకోవడానికి కేక్ బ్యాటర్స్కి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 250 గ్రాముల చక్కెర వేస్తున్నాను. మీకు కావాలి అంటే కనుక ఇందులో బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకోండి. మీరు గోవా సైడ్ వెళ్తే కనుక అక్కడ పామ్ షుగర్ అని దొరుకుతుంది, తాటి బెల్లం అంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. అంటే ఇందులో వేసే స్వీట్ మన ఇష్టం, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ కొలతలు ప్రకారం యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 3 గుడ్లు, అలాగే వెనిలా ఎసెన్స్, ఆ ఎగ్ స్మెల్ తెలియకుండా ఉండడానికి ఇంకా మంచి ఫ్లేవర్ రావడానికి వెనిలా ఎసెన్స్ మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు బీట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వని ఇందులో వేసేద్దాం. కావాలి అంటే మీరు పౌడర్ అయినా చేసుకోవచ్చు, యాక్చువల్లీ ఇట్లా వేసేయచ్చండి, కొంతమంది పౌడర్ చేసే వేస్తారు. ఇప్పుడు రవ్వ మటుకి వేడిగా ఉండనివ్వకండి, చల్లగా అయిన తర్వాత వేసుకోండి. ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసేసుకుందాం. మొత్తం కలిపేయండి. అలాగే బేకింగ్ సోడా, ఇలాచీ పొడి అన్నీ వేసి ఇలా మిక్స్ చేసేసేయండి. ఎందుకంటే ఇది పొడిగా ఉంది కాబట్టి మనం పొడి ఇంగ్రీడియంట్స్ వేస్తే అన్నీ కలిసిపోతాయి. డ్రై సపరేట్గా, వెట్ సపరేట్గా. ఇందులో మనం వెట్గా ఉన్న దాంట్లో పొడి వేస్తే మొత్తం కలవదన్నమాట. సో ఇప్పుడు అలాగే ఎగ్ మిశ్రమంలో మనం మెల్టెడ్ బటర్ వేసేసుకుంటాం. ఎగ్ షుగర్ వేసి ఎంతసేపు బీట్ చేయాలి స్వప్న అని మీకు డౌట్ రావచ్చు. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫాస్ట్గా అవ్వాలి అంటే షుగర్ని పౌడర్ చేసి ఎగ్లో వేసిస్తే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు సుజీ రవ్వ, కొబ్బరి తురుము, ఇలాచి, బేకింగ్ సోడా అంతా వేసేసి ఒకసారి బీట్ చేద్దాం. జస్ట్ మిక్స్ అయితే సరిపోతుంది. ఒక్కసారి స్పూన్తో కూడా మిక్స్ చేసి చూస్తుంటే ఇలాగే తినేయాలనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని సో ఇప్పుడు బ్యాటర్ మనం ట్రేలో వేసేసాం కదా, వేసిన తర్వాత వెంటనే బేకింగ్ పెట్టకండి. ఒక 1 అవర్ వదిలేస్తే ఇందులో మనం రవ్వ వేసాం కదా, అది మంచిగా సోక్ అవ్వాలన్నమాట. ఒకవేళ మీరు ముందుగానే రవ్వని సోక్ చేసేస్తే అప్పటికప్పుడు మిక్స్ చేసి కేక్ పెట్టేయచ్చు. 1 అవర్ అయింది. ఇప్పుడు మనం బేకింగ్కి పెట్టేద్దాం. అయితే కేక్కి మనం టెంపరేచర్ ఆల్రెడీ నేను సెట్ చేసి పెట్టేశాను. ప్రీ హీట్లో ఉంది ఓవెన్, 180 degrees 20 minutes సెట్ చేసేసాను. ఇప్పుడు మనం ట్రేలో పెట్టేద్దాం. ఎప్పుడు కేక్ని బేకింగ్కి పెట్టేటప్పుడు ఓవెన్ని ప్రీ హీట్ చేసి పెట్టాలి. అప్పుడే సమానంగా ఆ వేడి స్ప్రెడ్ అయిపోయి చక్కగా ఒకేలాగా కేక్ బేక్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఒక 20 minutes వెయిట్ చేస్తే కనుక బాత్ కేక్ రెడీ అయిపోతుంది. చాలా యమ్మీగా ఉంటుంది అనమాట, కమ్మగా ఉంటుంది. అండ్ హెల్దీ కేక్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మీకు ఒకవేళ కావాలి అంటే షుగర్ని అవాయిడ్ చేసి మనం చెప్పుకున్నట్టుగా బ్రౌన్ షుగర్, పామ్ షుగర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ముఖ్యంగా టీ, కాఫీ పక్కన కేక్ పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలకి మిల్క్ లేదా ఒక జ్యూస్ ఇస్తే సరిపోతుంది. ఒక 20 minutes తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తాను.
కొంచెం చల్లారితే బాగుంటుంది, బట్ మనకు టైం లేదు కాబట్టి నేను తీసేస్తున్నాను. కొంచెం ఫస్ట్ సైడ్స్ ఇలా లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకున్న తర్వాత కింద బటర్ పేపర్ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, పైన బటర్ పేపర్ తీసేస్తే కేక్ ఇలా వస్తుంది. దీనిపైన మనం కొబ్బరి తురుమైనా లేకపోతే షుగర్ పౌడర్ అయినా పామ్ షుగర్ అయినా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కూడా మన ఇష్టం, ఇంకా ఏదైనా గార్నిష్ చేసుకోవచ్చు. బాత్ కేక్ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ మనం మంచి క్రిస్పీ గోబీ తయారు చేసుకోబోతున్నాం. బాత్ కేక్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకుంటే చల్లగా అవుతూ ఉంటుంది. ఈలోపు ఒక బౌల్లో 250 గ్రాముల చక్కెర, 3 గుడ్లు, వెనిలా ఎసెన్స్ వేసి బాగా బీట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వలో కొబ్బరి తురుము, బేకింగ్ పౌడర్, ఇలాచి పొడి వేసి బాగా కలిపి ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమంలో వేసి ఒక్కసారి బీట్ చేసుకొని బటర్ పేపర్ లో బ్యాటర్ వేసేసి 1 గంట సేపు పక్కన పెట్టాలి. తరువాత 180 డిగ్రీలు 20 నిమిషాలు బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బాత్ కేక్ రెడీ. నెక్స్ట్ మనకి మెయిల్ రాసింది సత్య. హలో స్వప్న గారు. హాయ్ సత్య గారు, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు అక్కడ గోబీతో ఒక డిష్ చేశారక్క, చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండింది. పేరేంటి అని అడిగితే గోబీ పెప్పర్ ఫ్రై అని చెప్పారక్క. ఇంట్లో ఎలా చేయాలో అడుగుదామని మీకు మెయిల్ రాస్తున్నాను, చేయొచ్చా అక్క అని చెప్పి మనకి సత్య మెయిల్ రాసింది. ఎందుకు చేయరాదు? వాళ్ళు చేశారంటే ఖచ్చితంగా మనం కూడా చేసుకోవచ్చు సత్య. ఇంట్లో ఎలా చేయాలో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో నేను చెప్తాను, హ్యాపీగా తయారు చేసుకున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. గోబీ పెప్పర్ ఫ్రై కోసం అన్ని రెడీగా ఉన్నాయి. స్టార్టర్ ఇది. సో ముందుగా నేను కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మైదా పిండి, కార్న్ఫ్లవర్, పచ్చిమిర్చి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కట్ చేసుకున్న వెల్లుల్లి, మిరియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రెడ్ చిల్లీ పేస్ట్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, అరోమాటిక్ పౌడర్ అండ్ జస్ట్ హాట్ వాటర్లో వేసి బ్లాండ్ చేసిన గోబీ. మీరు పచ్చి గోబీ కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మైదా పిండి, ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్, అలాగే మిరియాల పొడి, వెల్లుల్లి మటికి సన్నగా తరుక్కోవాలి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అరోమాటిక్ పౌడర్, అరోమాటిక్ పౌడర్ వేసాం కాబట్టి ఉప్పు మటికి చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అరోమాటిక్ పౌడర్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. సో ఉప్పు వేసేసి ఫస్ట్ ఒకసారి దీన్ని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను, సోయా సాస్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. థిక్గా చేసుకోవాలి పేస్ట్, మరి ఎక్కువ పల్చగా చేయొద్దు. ఇలా మిక్స్ చేసాం చూడండి, ఇంత థిక్గా పేస్ట్ ఉండాలి. కాలీఫ్లవర్ వేసేసి మిక్స్ చేసుకోండి. పొయ్యి మీద ఆల్రెడీ నూనె వేడిగా ఉంది. మనకి అక్కడక్కడ పీసెస్ కనిపించాలి, కాలీఫ్లవర్ ముక్కలు కనిపిస్తుండాలి, కోటింగ్ పట్టుకోవాలి. మరి ఎక్కువ మొత్తం కాలీఫ్లవర్ ముక్కలు మునిగిపోయేలాగా కోటింగ్ కాకుండా కోటింగ్ ఉంటే బాగుంటుంది. ఒక్కొక్క పీస్ విడివిడిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేయడానికి మనకి టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 8 to 10 minutes. చిన్న మంటలో మంచిగా మెల్లిగా కుక్ చేసుకోవాలి, అప్పుడే క్రిస్పీగా అవుతాయి. పెద్ద మంట పెట్టి ఫ్రై చేస్తే కనుక సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట, లోపల సాఫ్ట్గా అలా ఉండిపోతుంది. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేస్తే క్రిస్పీగా వస్తాయి.
మామూలుగా అయితే బయట రెస్టారెంట్స్లో తింటే రెడ్గా ఉంటుంది, ఎందుకంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు. మనం ఏం చేయలేదు. కొంచెం ఒక సైడ్ ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుతూ చిన్న మంటలో కొంచెం ఒక 8 to 10 minutes ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతాయి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి క్రిస్పీగా వచ్చాయి చూడండి. చిన్న మంటలో ఫ్రై చేస్తే ఇలా క్రిస్పీగా అవుతాయి. పప్పుచారు పక్కన, పప్పు పక్కన పెట్టుకొని తింటే బాగుంటాయి. ఒక 2 నిమిషాలు ఇలా టిష్యూ పేపర్లో ఉంచేసి కొంచెం ఆయిల్ లాగేసిన తర్వాత ఫైనల్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. పైనుండి కొంచెం కొత్తిమీరతో గార్నిష్, స్ప్రింగ్ ఆనియన్స్, కాలీఫ్లవర్ పెప్పర్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. వెరీ సింపుల్ కదా. రెసిపీ ఏమైనా డౌట్ ఉందా మళ్ళీ ఒకసారి చూసేయండి చిన్న రికాప్లో. అలాగే ముందు మనం చేసి పెట్టుకున్న బాత్ కేక్ కూడా తెచ్చుకుందాం. గోబీ పెప్పర్ ఫ్రై తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్, మిరియాల పొడి, వెల్లుల్లి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అరోమాటిక్ పౌడర్, ఉప్పు వేసి ఒకసారి కలిపి గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ పేస్ట్, సోయా సాస్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొన్ని నీళ్లు వేసి తిక్కగా పేస్ట్ లాగా కలుపుకొని బ్లాండ్ చేసి పెట్టుకుని గోబీ ముక్కలు వేసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో సపరేట్ గా వేస్తూ చిన్న మంటలో 8 నుండి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే గోబీ పెప్పర్ ఫ్రై రెడీ అవుతుంది. సో సూపర్ గా ఒక వెజ్ రెసిపీ, ఇంకోటి కూడా వెజ్జే ఆల్మోస్ట్, ఎందుకంటే ఓన్లీ ఎగ్గే వేసాం. ఒక స్వీట్ ఒక హాట్ అనుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే మీరు మాకు మెయిల్ చేయండి. మీరు అడిగిన రెసిపీస్ నేను చేసి చూపిస్తాను. సో మెయిల్ పంపించాలి అంటే మరి మెయిల్ ఐడి కావాలి కదా, నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఫోటో పంపిస్తే కనుక చాలా బాగుంటుందండి, అంటే చూసి చేయడానికి. సో మళ్ళీ సరికొత్త రెసిపీతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.